ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు ప్రారంభించవలసిందిగా అన్న తిరుమల శ్రీనివాసాచార్య గారిని కోరుతా ఉన్నాను. అందరము ఉద్యమ స్ఫూర్తిగా ముందుకు వెళ్ళి మనం తప్పకుండా చేయాలని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని నేను మీ అందరికీ వినమ్రతలు విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా సాహిత్య జాగృతి అధ్యక్షుడిగా 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కవి శ్రీనివాసాచార్య గారు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం నుంచి ఆలోచన చేసి నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు సాహిత్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాంచనపల్లి గారికి, అదేవిధంగా సోదరులు ఉషారాణి గారు వచ్చారు, ప్రముఖ కవిత్రి శివరి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి ఆలోచించి సాహిత్య విభాగం నుంచి నిర్వహిస్తున్నటువంటి ప్రముఖ కవి సాహిత్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు కాంచనపల్లి గారికి, ఇక్కడ వచ్చినటువంటి కవిత్రి ఉషారాణి గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలకు, నాయకులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలిసిందే, ఒక కవి అనేటటువంటి వారికి ఎన్నటికీ మరణం ఉంది. ఒక కవి రాలిపోతే ఆయన యువతాలుగా ఆకాశంలో చేరి అనంత కాలాల వరకు కూడా వెలుగొందుతుంటాడని చెప్తున్నటువంటి సందర్భాలు అనేకంగా గమనించి, ఒక రాజు మరణిస్తే కొన్ని రోజులు గుర్తుంటాడు, కానీ ఒక కవి మరణిస్తే ఎన్ని రోజులైనా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని చెప్తుంది. అట్లానే వాళ్ళ 111వ సంవత్సరం కాళోజీ నారాయణరావు గారిని మనందరం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నామంటే వారు జీవించి ఉన్నటువంటి సమయంలో వారు పాటించినటువంటి ఉన్నత విలువలకు అది నిదర్శనంగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఇచ్చినప్పటికీ కొన్ని సందర్భాలలో గొప్ప వారి వల్ల కూడా మిస్టేక్స్ అవుతుంటాయి. ఒక సందర్భంలో కాళోజీ నారాయణరావు గారు, దాశరథి గారు, ఇటువంటి మహానుభావులందరూ కూడా తెలంగాణ భాష మీద ఉన్నటువంటి అభిమానంతో మనం విశాలాంధ్రలో ఉంటే బాగుంటుందని ఆనాడు కూడా వాళ్ళు అనుకున్నారు. విశాలాంధ్ర ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత కరెక్ట్ సంవత్సరంన్నరకే వాళ్ళు రియలైజ్ అవుతారు ఏం జరిగిందని. రియలైజ్ అయ్యి ఎవరనుకున్నా ఇట్లా అవుతుందని, 2.5 జిల్లాల భాషనే అధికార భాషగా చలామణి అవుతుందని ఎవరనుకున్నారని చెప్పి వారు బాధపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళా ఎందుకు ఇట్లా జరగాలి, మన తెలంగాణ యాస ఎంత గొప్పది, ఎంత ప్రజలకు దగ్గరగా ఉండేటటువంటి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఏంటి అని చెప్పి కూడా వారి జీవిత పర్యంతం కూడా మాట్లాడేటువంటి సందర్భాలని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారంటే, సమాజంలో పలు సందర్భాల్లో పలు వ్యక్తులకు సంబంధించి కూడా భావజాలాన్ని మార్చుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. అట్లనే అనేక సందర్భాల్లో ప్రజలు కోరుకునే దానికి కూడా మనం సమ్మతించి వారితో పాటు కలిసి నడవాల్సినటువంటి సందర్భాలు కూడా అనేక వస్తుంటాయనేటువంటి విషయాన్ని కూడా అందరూ గుర్తుంచుకోవాలి. ఇట్లా ఏంటంటే ఆ మనిషి జీవనం ముగిసిన తర్వాత అసలు ఈయన ప్రయాణం ఏంటిది, ఆ వ్యక్తి యొక్క ప్రయాణం దాన్ని బట్టే చరిత్ర మనల్ని గుర్తుపెట్టుకుంటే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ కాళోజీ గారి గురించి మనం ఎప్పుడు ఆలోచన చేసినా, ఎప్పుడు అనుకున్నా కూడా మనం ఒకటి అనుకుంటాం, పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని ఆయన జయప్రకాష్ నారాయణ గారు చనిపోయినప్పుడు రాసింది. మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో పుట్టుక నీది చావు నీది బతుకంతా తెలంగాణది అని అన్వయించుకొని ఆయనతో స్ఫూర్తి పొంది పనిచేసినటువంటి వాళ్ళమే అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా వేలాది మంది, లక్షలాది మంది తెలంగాణ ప్రజలు కదిలించినటువంటి మహా గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు. మరి వారిని స్మరించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరి పదే ఒక మాట చెప్పేవాళ్ళు, మన ప్రాంతేతరుడైతే ప్రాంతం హద్దుల వరకు తరుముకోవడం, మన ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పొందపెడదామని చెప్పి ఆయన అనేక సందర్భాలు చెప్పి, అంటే ఒక ఫైన్ డిస్టింక్షన్ జీవితంలో ఏదైనా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎట్లా అయితే ఒక రేఖను, ఒక సరిహద్దును మారాలిటీకి ఇవతల పక్క అవతల పక్క అని ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా చాలా నిపుణంగా చెప్పినటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. మరి వాళ్ళ మనం అందరినీ కూడా తెలంగాణ జాగృతి నాయకుల కార్యకర్తలే కాదు, తెలంగాణ ప్రజల్ని కూడా నిరంతరం స్ఫూర్తి నింపి, అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటటువంటి తత్వాన్ని, ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిగా కాళోజీ నారాయణరావు గారు వెళ్తున్నారు. మరి వారితో పాటు రేపు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి ఉండడంతో ఈరోజు చాకలి ఐలమ్మ గారిని కూడా మనం స్మరించుకుంటా ఉన్నాం. ఆమె ఒక మహిళ అనుకుంటే నిలబడి ఎట్లయితే అన్యాయాన్ని ఎదిరించగలుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఆనాడు
ఆమె మీద దురాగతం చేసినటువంటి భూస్వాములను ఎదిరించి మనకు ప్రత్యక్షంగా చూపించినటువంటి వీరవనిత. అటువంటి వీరత్వం, అటువంటి ధీరత్వం మన తెలంగాణ రక్తంలోనే ఉంది. ఇవాళ చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితోని మరి మా ఆడబిడ్డలు, మా యువకులు అందరూ కూడా విజృంభించి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం అయితే మనకు కనబడతాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, నిన్న మొన్నటి వరకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, కాళేశ్వరం అనేది కూలిపోయింది, కాళేశ్వరం అనేది కూలిపోయింది అని మాట్లాడారు. నిన్న వెళ్ళి అదే కాళేశ్వరం మేడలు కట్టుకోవడానికి అనుకూలంగా చేస్తున్నారన్న విషయాన్ని వాళ్ళు మనం గమనించాం. మరి ఇటువంటి అన్యాయం 1500 కోట్ల ఎక్కడ, 7500 కోట్ల ఎక్కడ? అది రేవంత్ రెడ్డి గారి సొమ్ము కాదు, తెలంగాణ ప్రజల సొమ్ము. మరి తెలంగాణ ప్రజల సొమ్ము అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే, ఎదిరించాల్సిందే అని కూడా ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కూడా చెప్తూ, కంపల్సరీ ఎందుకు ఆ ఎస్టిమేషన్ పెరిగింది అనేటటువంటి విషయం ప్రభుత్వం ప్రజలకు జవాబు ఇచ్చేంత వరకు కూడా మేము తెలంగాణ జాగృతి పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ఎట్లా అయితే అన్యాయాన్ని ప్రశ్నించాలి, అట్లానే మనవాడనుకున్నప్పుడు ఒక మేధావి రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు, మరి అటువంటి బిడ్డకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఒక కంప్లీట్ ఆపోజిషన్ పార్టీ అభ్యర్థిగా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి గెలవాలని కోరుకోవడం కూడా అది డెఫినెట్గా ఒక పాజిటివ్ ప్రాంతీయవాదం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. ఈ పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డ కాబట్టి ఆయనకు ఒక అవకాశం వచ్చింది. అంటే నేను ఒక వ్యక్తిని ఎప్పుడు జీవితంలో మర్చిపోలేదు. శేషన్ గారని ఉండేది, ఏం శేషన్ గారు. ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు భారతదేశంలో ఎలక్షన్ కమిషనర్ ఒక ఉందని మా సామాన్య ప్రజలకు తెలియదు. కానీ ఆయన వచ్చిన తర్వాత పోస్ట్ వాళ్ళే వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారు కూడా గెలిస్తే డెఫినెట్గా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా వండేదేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక సందర్భాలు ఆయన చూసాం, ఆయన ఇచ్చినటువంటి పాజిటివ్ తీర్పులు కానీ, ఆయన ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్ కానీ చూసాం. అటువంటి అవకాశం వారికి వస్తే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. అట్ ద సేమ్ టైం మరి తెలంగాణ జాగృతిలో కూడా మీరు అందరూ చూసినారు కదా, కొన్ని రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు మేమందరం కూడా అంతరంగంగా చర్చించుకుంటా ఉన్నాం. ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో తెలంగాణలో అడిగేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. ఉన్నతమైనటువంటి లక్ష్యంతో సాధించుకున్నటువంటి భౌగోళిక తెలంగాణని పరిపుష్టం చేయాలంటే సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ చెమ్మన్ గారికి స్వాగతం, నవీన చెమ్మన్ గారికి ప్రముఖ కవి చెమ్మన్ గారి స్వాగతం. భౌగోళిక తెలంగాణను సాధించుకున్నటువంటి భౌగోళిక తెలంగాణలో సామాజిక తెలంగాణ సాధించే వారు కూడా తెలంగాణ జాగృతి కార్యక్రమం ఆశ్రమించారు. మరి తెలంగాణ సామాజిక తెలంగాణ సాధించాలంటే అన్ని వర్గాలకు సరైనటువంటి అవకాశం ఇచ్చే విధంగా, అన్ని వర్గాలకు సరైనటువంటి స్వేచ్ఛ వచ్చే విధంగా, అన్ని వర్గాలకు సమున్నతమైనటువంటి సంపద వచ్చే విధంగా తెలంగాణ జాగృతి కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మరి సామాజిక తెలంగాణ సాధన కోసం ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలనేటటువంటి ఆలోచన చేయడం కోసం మరి ఆనాడు కేసీఆర్ గారు చెప్పినటువంటి మార్గాన్ని కూడా తీసుకుంటాం. తెలంగాణ సాధన కోసం నేను పొందకుండా ముద్దు పెట్టుకుంటాను కేసీఆర్ గారు చెప్పి, సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి నుండి మేము లెఫ్ట్ టు రైట్ ప్రతి ఒక్కరిని కలుస్తాం, మేధావులందరినీ కలుస్తాం, కవులు చేతులందరినీ కలుస్తాం, వారి యొక్క ఒపీనియన్స్ తీసుకుంటాం. తెలంగాణలో కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి మంచినంతటి కూడా మనం ఇంకా ముందుకు ఎట్లా తీసుకొని వెళ్ళగలుగుతాం, ఇంకా పరిపుష్టంగా ఎట్లా చేయగలుగుతాం, ఆనాడు చేయకుండా మిగిలిపోయినటువంటి కొన్ని పనులు ఎట్లా ఉన్నాయి, మళ్ళీ మూడోసారి కూర్చుంటే కేసీఆర్ గారు తప్పకుండా సామాజిక తెలంగాణ సాధనలో బలీయంగా కృషి చేసేవారని నేను నమ్ముతున్నాను. వారికి అన్ఫార్చునేట్లీ అవకాశం రాలేదు. కాబట్టి తెలంగాణ జాగృతి ఆ ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసి, జయంతి సందర్భంగా, చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నతమైనటువంటి వీరులు ఇచ్చేటటువంటి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రముఖ కవి చెమ్మన్ గారు, అట్లాగే విశ్వరాణి మేడం గారు, ఇంకా అనేక మంది సాహిత్యమూర్తులు వస్తూ ఉన్నారు. మీరందరూ ఒపీనియన్స్ కూడా తీసుకుంటాం. అల్టిమేట్గా ఒక మంచి సమాజం, అందరికీ అవకాశాలు ఉండేటటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై